టీమ్ లీడర్స్తో ఒక మీటింగ్ పెట్టించండి. వాడి లాంగ్వేజ్కి బాడీ లాంగ్వేజ్కి ఖచ్చితంగా దొరికేస్తాడు. ఐడియా బాగానే ఉంది, కానీ నువ్వు డ్రైవరు కదా. వాడు ఇంతకు డ్రైవరే సార్, సీఈఓ అవలా. మీ ఈగోలు పక్కన పెట్టి మన ఎలాగొట్టే పని చూడండి, లేకపోతే జీవితాంతం మై పుట్టెడు, మై సిట్టెడు, మై కట్టెడు వంటి పదాలు వింటూ చచ్చిపోతారు. వీడు పట్టాడు. ఇప్పటిదాకా నువ్వేంటో నాకు మాత్రమే తెలుసు. ఈ మీటింగ్ తర్వాత మొత్తం కంపెనీకే తెలిసిపోతుంది. ఆల్ ది బెస్ట్. సార్ టెంపరీ సీఈఓ అయినప్పటికీ ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం మీ అందరికి ఎంతైనా ఉంది. అందుకే ఈ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్. సార్ ప్లీజ్. చెక్ చెక్. ఇప్పుడు పాట పాడతారా ఏంటి? సార్ మీది హస్త నక్షత్రం కదా, నీకెలా తెలుసు? నాది అదే సార్, అందుకే సేమ్ ఆలోచిస్తున్నాం. సార్ మీ తొడ మీద తాటి ముంజంత పుట్టుముచ్చింది కదా. ఇప్పుడు ప్యాంట్ ఇప్పమంటావా ఏంటి? లేదు సార్. అటు చూడు. ఒక్కసారి అందరూ లేచి నిలబడండి. మీ ప్యాడ్స్ కింద బలూన్స్ ఉన్నాయి, తీసుకోండి. ఇప్పుడు ఊదండి. వచ్చు కదా, ఊదండి. మీ పక్కనున్న పిన్స్ తీసుకోండి. మీకు 30 సెకండ్స్ టైం ఇస్తున్నా. టైం అయిపోయేసరికి ఎవరి చేతుల్లో బలూన్ ఉంటే వాళ్ళే విన్నర్. విన్నర్కి 2 months శాలరీ బోనస్గా ఇస్తాను. సార్ ఒక బలూన్. అగో, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వాడు ఏం చేస్తున్నాడు అసలు? నేను విక్టిమ్ సార్, విట్నెస్ కాదు. హే, ఎవరి దగ్గర బలూన్స్ లేవు. నైస్. నేను ఎవరి దగ్గర బలూన్స్ ఉంటే వాళ్ళు గెలుస్తారని చెప్పాను. అందరి దగ్గర బలూన్స్ ఉంటే అందరూ గెలిచినట్టే కదా. మీలో అందరికీ ఎవరికి వాళ్ళే గెలవాలనుంది. దానికోసం మీ పక్కన వాళ్ళని కూడా ఓడిస్తారు. నిజానికి ఒక ప్లేయర్ గెలిస్తే టీం గెలవదు, ఒక ఎంప్లాయ్ గెలిస్తే కంపెనీ గెలవదు. కానీ ఒక టీం గెలిస్తే ప్రతి ప్లేయర్ గెలిచినట్టే, ఒక కంపెనీ గెలిస్తే ప్రతి ఎంప్లాయీ గెలిచినట్టే. ఒంటరిగా మనం రాయి, కలిస్తే కొండ. నాట్ దేవరకొండ, పర్వతం. ఒంటరిగా మనం మొక్క, కలిస్తే పంట. ఒంటరిగా మనం ఉద్యోగి, కలిస్తే కంపెనీ. చెప్పండి, మీరా కంపెనీయా? చెప్పండి, మీరా కంపెనీయా? వాడు స్పీచ్ ఇస్తున్నాడా, చేతబడి చేస్తున్నాడా? చివరిగా ఒక్క మాట. అబ్బో. బుక్కు చదివేవాడు రీడర్, కేసు వాదించేవాడు ప్లీడర్, టీంని లీడ్ చేసేవాడు లీడర్. ఫైల్స్ పట్టుకునేది ఫోల్డర్, కప్స్ పట్టుకునేది హోల్డర్. ఇవన్నీ వాట్సాప్ ఫార్వర్డ్స్. నేను అందుకే వాట్సాప్ వాడినా. ఎవడికి లాభం అది పద్యుడు. యు ఆర్ ఆల్ ట్రూ లీడర్స్. ఇప్పటిదాకా జీతం కోసం పనిచేశాను సార్, ఇప్పటి నుంచి కంపెనీ జీవితం అనుకుని పనిచేస్తాను సార్. మీరు సూపర్ సార్, మీరు సూపర్. ఈ క్షణం వరకు మిమ్మల్ని తప్పుగా అనుకున్నారు సార్. ఇప్పటి నుంచి మిమ్మల్ని ఎవరైనా తప్పంటేనే ఒప్పుకోను సార్. భీష్మ సార్ డెసిషన్ ఇస్ కరెక్ట్. yes sir. అదంటే పోయి పని చేస్తున్నాం. కంపెనీ సార్, కంపెనీ కంపెనీ కంపెనీ. అరే ఆగరా, నిజం చెప్పరా, నువ్వు కూడా ఆడి పార్టీయే కదా? సార్ అసలు ఒకప్పుడు ఎలా బతికి, మీది కూడా హస్త నక్షత్రం కదా, తొడ మీద తాడి మీద పుట్టుకొచ్చింది. కరెక్ట్ సార్, కరెక్ట్. వీడి మాటి మాటికి నా తొడ తప్ప ఇంకేం గుర్తురాదా? నువ్వు ఆల్ ది బెస్ట్ చెప్పావు కాబట్టి ప్రోగ్రాంలో సక్సెస్ అయ్యాను. నేను అనుకున్న దానికంటే చాలా ముదురు ఇరా నువ్వు. పోరా పో. నువ్వు నాకేం చెప్పావు?
మేము కూడా మాలో ఎవరినైనా సీఈఓని చేస్తాడనుకున్నాం, కానీ సడన్గా వాడు ఎక్కడి నుంచి వచ్చాడో అర్థం కావట్లేదు సార్. అనుభవం లేనివాడు రాజుగా ఉన్నప్పుడే రాజ్యం మీద దండయాత్ర చేయాలని. అంటే ఫస్ట్ బ్యాచ్ క్రాప్ వేయడానికి నాకు అర్జెంటుగా ఒక ఆర్గానిక్ విలేజ్ కావాలి. మేడం కంపెనీకి కొరియర్ ఇచ్చింది. హా. సింగనపాలెం అగ్రిమెంట్స్ వెనకొచ్చాయేంటి? లాస్ట్ వీక్ రావాల్సిన పంట కూడా ఇంకా రాలేదని ప్రొక్యూర్మెంట్ టీం ఇందాకే చెప్పారు మేడం. ఎందుకు? అక్కడ ఎగ్జిక్యూటివ్ కి కాల్ చేసినా కూడా రెస్పాండ్ అవ్వలేదు మ్యామ్. ఇప్పుడు ఎలా సార్? సార్ ఒక్క ఊరు గురించి ఆలోచించి అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు సార్. ఆ ఊరు లేనంత మాత్రాన బలరాం, ఒక ఊరు కాదు, ఒక ఎకరం కూడా విలువైనదే. రామరాజుకి ఫోన్ చేశారా? స్విచ్ ఆఫ్ వస్తుంది సార్. ఏదో తప్పు జరిగి ఉండాలి. వెళ్ళి కలవండి. ఎస్ సార్. ఓకే సార్. భీష్మను కూడా తీసుకెళ్ళండి. ఫేస్ ఏంటి భయ్య అంత ఇరాగ్గా పెట్టావు? సగం జీవితం యాక్సిలా ఆగిపోయాక ఫేస్ ఇలానే తయారవుద్ది. అయినా ఎంజాయ్ చేస్తూ చేయడానికి ఇదేం నా డ్రీమ్ జాబ్ కాదు, దిక్కుమల్ల జాబ్. యాక్సెల్ అంటే ఏంటి భయ్యా? వద్దులే. చెప్పయ్యా. సంకరా నా సంక కదిపితే ఖర్చేస్తున్నావు, నేను హట్టాను. అవు నేను కాదు బే. నేను కాదు సార్. నాకు ప్రాబ్లం ఉంది సార్. ముందు కూర్చుంటే చెయ్యి ఆటోమేటిక్గా వాల్యూమ్ మీదకి వెళ్ళిపోద్ది. ఇలా గమనించావా ఆడిని ఎంత ఇంటెలిజెంట్గా వెనక్కి పంపించేశాను? ఏంటి ఎదుగుతున్నావు? ఇక్కడ వాటర్ స్ప్రే ఉండాలి సార్ యాక్చువల్లీ. ఇదేనా? ఏం చేస్తున్నావు? పూల చొక్కా వేసుకుంటారు కదా, పూలు ఎండిపోకుండా ఉంటాయని. ఎటకారమా? మరి కిడ్ సార్, ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగినా ఇంకా మీరే ఇంటెలిజెంట్ అనుకునేలా వారు అనుకున్న పని మీతో చేయించాడు. వాడేమనుకున్నాడు? వెనక్కి చూడండి ఒకసారి. వాడేంట్రా అమ్మాయిని అలా చూస్తున్నాడు? ఏంటి? విలేజ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేద్దామని. నువ్వు డిస్కస్ చేయకు, నన్ను డిస్టర్బ్ చేయకు, ఓకేనా? ఆ పిల్ల జమ్మురా. ఏంటి? నేను మీకు పెట్టలేదు సార్. సర్లే అమ్మతో సరే చెప్పారు కదా, పోనీ. ఏంటి మీ ప్రాబ్లం? అమ్మాయి జమ్మురా. అందుకే సపరిస్తున్నాడు జెమ్స్. ఇంకా టన్నల్స్ ఏం లేవుగా? ఇంకొకటి ఉంది సార్. ఇంకా టన్నెల్ రాలేదు, ఇప్పుడు వస్తుంది. వేలు అరిగిపోతే ఆఫ్ అని చెప్పండి సార్.
అలా క్యూట్గా చూడకు, సిగ్గేస్తుంది. క్యూట్ అంట్రా. అయ్యా రాజుగారిని ఒక్కసారి. రాములు చెప్పినా మళ్ళీ మళ్ళీ వస్తే అలా, ఆయన మనసు ఏం బాలేదయ్యా. అది కాదయ్యా, ఒక్కసారి. ఇబ్బంది పెట్టకు, వెళ్ళిపో. చైత్రమ్మా, మీరేంటి ఇలా వచ్చారు? రామరాజ్ గారిని కలుద్దామని. ఉన్నారు, పదండమ్మా. చెప్పమ్మా. సార్, సింగన్నపాలెం వాళ్ళు మన కంపెనీతో అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు. ఏం జరిగిందో తెలుసుకుందామని. ఇప్పుడు తెలుసుకునే ఉపయోగం లేదమ్మా. వాళ్ళు ఫీల్డ్ సైన్స్ వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. ఫీల్డ్ సైన్స్ వాళ్ళతోనా? అదేంటి సార్? ఈ సాలు పంట చాలా బాగా పండింది. ఎప్పట్లాగే భీష్మ కంపెనీ లారీల్లోనే పంటంతా ఎక్కించి పంపించారు. పండిన పంట డబ్బు చేతికొస్తుంది అని అందరూ ఎదురు చూస్తూ ఉండగా వారం రోజుల తర్వాత పంపించిన పంట పంపించినట్టే తిరిగి వచ్చేసింది. ఏంటయ్యా ఇది అని అడిగితే పంటలో రసాయనాలు కలిపారు అన్నారు. అయ్యో, అలాంటిదేమీ లేదు, మేము ఎప్పట్లాగే పంట పండించామని చెప్తూనే ఉన్నారు. కానీ వినకుండా పంట దింపేసి వెళ్ళిపోయారు. వారం రోజుల తర్వాత తిరిగి వచ్చిన పంట కదా, కూరగాయలన్నీ కుళ్ళిపోయినాయి. కడుపు మంటతో ఉన్న రైతులు మీ కంపెనీ మొహం కూడా చూడకూడదనుకున్నారు. అప్పుడే ఆ ఊరి సర్పంచ్ అదే అదును అనుకున్నాడు. ఇలాగే ప్రతిసారి పండించి గాల్లో దీపం పెట్టి ఆడు కొంటాడా లేదా అని ఎదురు చూస్తారా? మనందరి బాగు కోసం ఫీల్డ్ సైన్స్ కంపెనీతో 2 రోజులు అగ్రిమెంట్ చేయిస్తా. భీష్మ కంపెనీ వాళ్ళు ఇచ్చేదానికన్నా ఎక్కువ డబ్బులు ఇప్పిస్తా. పురుషోత్తం, ఏంటయ్యేది? ఏదో ఒక్కసారి పొరపాటు జరిగింది కదా అని దాన్ని ఆసరాగా తీసుకుని నీ స్వార్థం కోసం ఈ భూమిని తాకట్టు పెట్టద్దయ్యా. మీ అందరి తరఫున నేను భీష్మ గారితో మాట్లాడతాను. నాకొక్క అవకాశం ఇవ్వండి, ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఏమండి రాజుగారు, ఏదో ఒక్కసారి తప్పు జరిగిందనే అంత తేలిగ్గా అంటారేంటండి? ఈ మాటకి నేను కాబట్టి ఊరుకున్నా. అదే కడుపు కాలిన రైతులైతే పొలాల కోసం రైతుల్ని మభ్యపెట్టి ఆ ఊరి సర్పంచ్ ఫీల్డ్ సైన్స్ వాళ్ళు కలిసి ఆడుతున్న నాటకం అమ్మా ఇది. నాకు తెలిసి ఇవాళే సంతకాలు కూడా పెట్టించుకుంటున్నారు. భీష్మ గారికి తెలిస్తే ఈ వయసులో ఈ గొడవల మధ్య ఎక్కడొచ్చేస్తారో అని ఫోన్ కూడా చేయలేదు. పదండి సార్, అక్కడికి వెళ్దాం. కాసేపు బయట ఉంటావా ప్లీజ్? చైత్ర, నేను చెప్పేది విను ప్లీజ్. ప్లీజ్. ఇప్పుడు ఎలా సార్? సంతకాలు పెట్టకండి రా, దయచేసి నా మాట వినండి రా. తాత, ఎందుకు ఏడుస్తున్నావు? ఇంకా సేపట్లో బతికే తెల్లారబోతా ఉంటే ఏడవక ఏం చెయ్యను బాబు. 7 ఏళ్ల క్రితం నా కొడుకు పొలంలో పురుగు మందు పిచికరిసేత్తూ ఊపిరాడక చచ్చిపోయాడు. నా కొడుకులా ఏ కొడుకు సావకూడదని, భూమి తల్లి ఈసంగా మారకూడదని మా ఊళ్ళో మొట్టమొదటిసారి సేంద్రియ వ్యవసాయం మొదలుపెట్టారు బాబు. మెల్లంగా ఊళ్ళో వాళ్లను మార్చి పురుగు మందన్నదే లేకుండా ఊళ్ళో నుంచి తరిమి కొట్టారు. ఇన్నేళ్లకు తిరిగి ఆ మహమ్మారి ఊళ్ళో అడుగు పెట్టబోతోంది. మీ ఊరెక్కడ తాత? అయ్యా, కొత్త సీఈఓ గారు రాములు తీసుకుని సింగనపాలెం వైపు వెళ్తున్నారు. అయ్యో, ఒంటరిగా వెళ్ళడం ఏంటి? అసలే ఆ సర్పంచ్ వెతవా. మా రైతులు చాలా నమ్మకస్తులు సార్, తేడా ఉండదు. మీరు స్టాంప్ వేసేయండి.